వీడియో ముఖ్యంగా తెలియజేయాలనేది ఏమంటే, మనిషి తన యొక్క కోరికలను గుడ్డిగా నమ్మడం వలన తన కోరికలు నెరవేరుతాయా నెరవేరవా అన్నదానికి చాలా స్పష్టంగా అయితే వివరించడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఒక్క వీడియోలో మీకు నమ్మకం గురించి ఉన్న పూర్తి డౌట్స్ అయితే క్లారిఫై అవ్వడం అయితే జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేద్దాం. కొన్ని రోజుల క్రితం మనిషిని మంచికి కానీ చెడుకు కానీ ప్రభావితం చేయగల శక్తి, రోగాలను నయం చేసే శక్తి మత పెద్దలకు కానీ పూజారుల ఆధీనంలో ఉంటుందని చెప్తుండేవారు. రోగాలను నయం చేసే శక్తి దేవుడు తమకు ఇచ్చాడని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా నయం చేసే పద్ధతులు చాలా రకాలుగా ఉన్నాయి. ఇందులో దైవ ప్రార్థన కావచ్చు, చేతి మీద చెయ్యి వేయడం, తాయెత్తులు, మంత్రించిన రాళ్ళు, ఉంగరాలు, చిత్రపటాలు లాంటివి ఉంటాయి. ఎన్నో రకాలైన ప్రక్రియలు ఉన్నాయి, కానీ ఫలితం మాత్రం ఒక్కటే, రిజల్ట్. ఏ వస్తువులను కావాలని మీరు కోరుకుంటారో వాటిని మీరు ప్రార్థన చేసే సమయంలో మీకు లభించాయని నమ్మండి. అవి మీవవుతాయని మార్కు 11:24లో చాలా స్పష్టంగా చెప్పబడింది. మానసిక ప్రపంచంలో దేనికైనా రూపం ఏర్పడాలంటే నిజంగా అది ఉందని మనం నమ్మాలి. మీ యొక్క చెయ్యి లేదా హృదయం ఎంత నిజమైనదో అలాగే మీ యొక్క ఆలోచన, మీ ఊహలు వాటి స్థాయిలో అంతే నిజం. మీ మనసులో మీరు ఒక విత్తనం నాటుతున్నారు. మీరు దాన్ని పాడు చేయకుండా అలాగే వదిలేస్తే అది మొలకెత్తి ఫలాలను కూడా ఇస్తుంది. మీ విశ్వాసం మీద ఆధారం చేసుకొని మీకు అది జరుగుతుంది అనేదాన్ని పదే మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొక బైబిల్ ఉదాహరణ అద్భుతమైనది. జీసస్ వద్దకు చాలామంది గుడ్డివారు అక్కడకు వచ్చినప్పుడు ఆ జీసస్ వాళ్ళని అడిగారనమాట, మీకు కళ్ళు వస్తాయని మీరు నిజంగా నమ్ముతున్నారా లేదా అని. అప్పుడు వాళ్ళు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మేము నమ్ముతున్నాము అని చెప్పినప్పుడు జీసస్ మీరు నమ్మినదే జరుగునుగాక అని ఆశీర్వాదం ఇచ్చాడు. అప్పుడు వెంటనే వాళ్ళకు కళ్ళు రావడం అక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనం ఏదైతే నమ్ముతామో అదే జరుగుతుందనే దానికి బెస్ట్ ఉదాహరణ చెబుతున్నాను. ఒక రచయిత జపాన్లోని ఓ అద్భుతమైన పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ 42 అడుగుల బుద్ధుని విగ్రహం చూశాడు. అక్కడ చాలామంది పండ్లు, పూలు, నైవేద్యాలు, కానుకలు అర్పించి తన ప్రార్థనలను వేడుకుంటున్నారు. అందులో ఒక ఆమె నారింజ పండ్లు సమర్పించుకుంటూ సాంబ్రాణి ధూపం వేసి ప్రార్థన యొక్క మంత్రాలు చదువుతూ ప్రారంభించింది. ఆమెకు గొంతు పోయి ఉంది. ఆమె తన గొంతు తిరిగి వచ్చినందుకు బుద్ధునికి చాలా కృతజ్ఞతలని అక్కడ తెలియజేస్తోంది. ఆమెకు బుద్ధుడు తన గొంతును తిరిగి ఇస్తాడని బలమైన నమ్మకం. ఆ యొక్క నమ్మకం అనేది తన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోయి అది రియాలిటీగా మారింది. ఆమెకు వాయిస్ అనేది రావడం జరిగింది. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కు మీ పరిస్థితుల మీద, మీ యొక్క అనుభూతుల పట్ల పూర్తి నియంత్రణ అయితే ఉంటుంది. ఇది వరకు మీరు ఇక్కడ చెప్పే పాయింట్ వినే ఉంటారు. వశీకరణం ద్వారా ఏదైనా చేయొచ్చు, ఎలాంటి రోగాన్నైనా అవతల వ్యక్తికి తెప్పించవచ్చు, ఎలాంటి వ్యక్తినైనా మన వైపు తిప్పుకోవచ్చు, ఇలాంటి మాటలు వినే ఉంటారు కదా. ఉదాహరణకు వశీకరణం పొందుతున్న వ్యక్తికి ఇక్కడ వీళ్ళు చేసే సాధన వల్ల జ్వరం తీవ్రంగా పెరిగి ఉష్ణం బాగా పెరిగిపోవచ్చు, మొహం ఎర్రగా మారిపోవచ్చు, చలికి గజగజ వణుకుతూ ఉండపోవచ్చు, అతని కాళ్ళు చచ్చిబడిపోవును, నడవలేక స్థితికి చేరిపోవాలి అని ఒక ప్రయోగం చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఒక చన్నీటి కప్పును వశీకరణం పొంది ఉన్న వ్యక్తి వద్దకు తీసుకెళ్ళి అది అతని యొక్క ముక్కు దగ్గర ఉంచి దీన్ని నిండా మిరియాలు ఉన్నాయి, వాసన చూడు అని అతనితో అంటే ఆయనకేమో అదే పనిగా తుమ్ములు వస్తాయి. తుమ్ములు ఎందుకు వచ్చాయంటారు? మీరిచ్చిన నీళ్ళ వలన లేక మీరిచ్చిన సూచన వలన? ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి. ఒక వ్యక్తి ఒక ప్రక్రియ వల్ల ఉపశమనం పొందాడు అంటే అదే ప్రక్రియ మరో వ్యక్తికి కూడా వర్తిస్తుంది. వారికి సొంత పద్ధతులు, సిద్ధాంతాలు ఉండవచ్చు, కానీ ఉపశమనం కలిగించే ప్రక్రియ మాత్రం ఒక్కటే, అదే నమ్మకం. మీకు ఏ దేవుడైతే నమ్మకాన్ని కలుగజేస్తాడో, ఏ మతం అయితే నమ్మకాన్ని ఇస్తుందో అందులో ఉన్న సిద్ధాంతాలనే, మంచి పద్ధతులను ఎంచుకోండి. మీకు నమ్మకం ఉంటే ఫలితాలు తప్పకుండా వస్తాయి. అది ఏదైనా సరే, మీరు నమ్మేది నిజమైనా అబద్ధమైనా మీకు దొరికే ఫలితాలు మాత్రం సమానంగా ఉంటాయి. ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడో దానికి సమానంగానే తన యొక్క రూపాన్ని
బయట ప్రపంచానికి చూపించుకోగలుగుతాడు. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మిమ్మల్ని నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారడానికి కావాల్సిన శక్తి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంది. గ్రహించండి. నమ్మకం అనేది నేలలో పాతిపెట్టిన విత్తనం లాంటిది. ఏదైతే విత్తనం వేస్తామో ఆ విత్తనానికి సంబంధించిన పండే వస్తుంది. ఒక ఆలోచనను విత్తనం అనుకోండి, మీ మనసులో ఉంచండి. దానికి నీరు పోస్తూ ఎరువు వేస్తూ ఎదురు చూస్తూ ఉండండి. ఫలితం ఖచ్చితంగా వస్తుంది. దేన్ని అయినా నయం చేయడానికి ఒకే ఒక ప్రక్రియ ఉంది, అదే నమ్మకం. మీ నమ్మకం యొక్క లక్ష్యము నిజమైన అబద్ధమైన ఫలితం మాత్రం సమానంగా ఉంటుంది. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ మన ఆలోచనలకు స్పందిస్తుంది. ఆ యొక్క నమ్మకాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్లో చూడండి, అది చాలు. మరిన్ని ప్రూవ్ అండ్ రియాలిటీలో జరిగిన కాన్సెప్ట్స్ అండ్ వీడియోస్ కోసం మా యొక్క ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.